జహా నా పహుంచే రైల్గాడి వహా పహుంచే మార్వాడి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా మార్వాడి గో బ్యాక్ అనే స్లోగన్స్ ఊపందుకున్నాయి. ఎందుకు ఊపందుకున్నాయి? ఒక పెద్ద స్టేట్ వైడ్ పొలిటికల్ క్లాష్ గా అయ్యిందనమాట. బట్ ఇలాంటి ట్రిగర్స్ ఎప్పుడు అవుతాయంటే, అయితే మార్వాడి గో బ్యాక్ లాంటి ఉద్యమాలు వివిధ రాష్ట్రాల్లో చాలాసార్లు జరిగాయి. ఆర్టికల్ 19 విచ్ టాక్స్ అబౌట్ ఫ్రీడమ్స్. ఒక రాజస్థానీ వాడు మార్వార్ అనే ప్రాంతానికి చెందిన వాడు హైదరాబాద్కి వచ్చి వాడు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. తెలంగాణలో ఈ లోకల్ నాన్ లోకల్, ముల్కీ నాన్ ముల్కీ, లేదా ఆంధ్ర తెలంగాణ ఇలాంటి ఇష్యూస్ ఆల్రెడీ ఉండి, బట్ మన పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు? బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారంటే, కాన్స్టిట్యూషనల్ రైట్ వాళ్ళు ఇక్కడ ఉండాలి, వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, ఒకరిని గో బ్యాక్ అనడం తప్పు అని మీరు చెప్పండి. మంత్రిత్వం మీదే, ప్రభుత్వం మీదే, రోహింగ్యాస్ ని డిపోర్ట్ చేయాలన్న అసైలం ఇవ్వాలన్నా మీరే. అసలు అధికారంలో ఉన్న మీరు ప్రొటెస్ట్లు చేయడం ఏందండి? మీ దగ్గర పవర్స్ ఉన్నాయి, మీరు డిపోర్ట్ చేయండి. మీరు చేయాల్సింది ఏంటి? ఈ గొడవలు సద్దుమణిగేలా చర్యలు తీసుకోవడం. సో ఫైనలీ మనం చేయాల్సింది ఏంటంటే, చిన్నపిల్లల గొడవలతో మెచ్యూర్ ఆలోచిద్దాం.